శరీరానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఎక్కడ వాపులు ఉన్నప్పటికీ కూడా ఆ వాపుల్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. శ్వాస అవయవాలకు సంబంధించి మనకి బ్రాంకైటిస్, క్రూపు, ఈ దగ్గు సమస్యలు వీటన్నిటికీ కూడా మంచి లవణం ఇది. ఈ శ్వాస అవయవాల్లో వచ్చే ఇబ్బందుల్ని తొలగించడంలో ఈ లవణం ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే నులిపురుగులకి సంబంధించి మనం నేట్రోఫాస్ చెప్పుకున్నాం. ఆ నులిపురుగుల సమస్యకి ఈ కాళీమూరు కూడా ఉత్తమమైన లవణం. ఈ నులిపురుగుల వలన ఆసనం దురద పెడుతుంటున్నట్టయితే కాళీమూరు వాడటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అలాగే సిఫిలిస్ కేసుల్లో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ లవణం. ఈ సిఫిలిస్ రోగులు ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే శ్వాస అవయవాల్లో సంబంధించి మనకి సైనటైస్, ఈ బ్రాంకైటిస్ అలాంటి దగ్గు సమస్యలకి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా శరీరంలో ఎక్కడ వాపులు ఉన్నా కానీ ఆ వాపులు తగ్గించడంలో ఇది ముందుంటుంది. ఈ మనకు వచ్చే ఆయాసం, దగ్గు లాంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే మనకి విరోచనాలు, జిగట విరోచనాలు అవుతున్నప్పుడు ఈ లవణాన్ని వాడుకోవడం ద్వారా మనం మంచి ఫలితాన్ని పొందవచ్చు. కాళ్ళల్లోనూ అలాగే పాదంలోనూ కీళ్ళల్లోనూ మనకి వాపులకు ఈ కాళీమూరు మంచి మందు. ఇక నిద్రకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఈ లక్షణం ఏమిటంటే ఈ లవణానికి చిన్న అల్లుకుడికి కూడా మెలకు వస్తుంది. అలాంటి వారికి, నిద్ర అస్థిమితంగా ఉన్న వారికి ఈ లవణం బాగా పనిచేస్తుంది. ఈ లవణానికి సంబంధించి ఉద్రేక ఉపశమనాల్లో కేవలం మనం ఉద్రేకానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉన్నాయి. అవేంటంటే మనకి కొవ్వు పదార్థాలు, అలాగే పప్పు దినుసులు వంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల మనకి అజీర్ణ సమస్య తలెత్తుతుంది. అలాంటి సందర్భాలకి ఈ లవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిత్రులారా, ఇది కాళీమూరుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.